ఇది చాలా సూక్ష్మమైన ప్రశ్న. ఇతరుల లక్ష్యాన్ని మీ లక్ష్యంగా చేసుకోవద్దు. ప్రజలు పరమాత్మ గురించి, సమాధి గురించి చాలా చెబుతుంటారు. ఇప్పుడు మీ ముందున్న ధ్యేయం ఏమిటి? आप क्यों ध्यान करती हो? कोई बात नहीं, ध्यान कई लोग शांति के लिए करते हैं। మీరు ఎందుకు ధ్యానం చేస్తున్నారు? ఏం పర్వాలేదు. కొంతమంది ధ్యానం ప్రశాంతత కోసం చేస్తారు. కొందరు ఏకాగ్రత కోసం చేస్తారు. కొంతమంది ఒత్తిడి లేని జీవితం కోసం, కొంతమంది ధనవంతులు కావాలని, కొంతమంది జీవితంలో విజయం కోసం, ఇలా రకరకాల కారణాలతో ప్రజలు ధ్యానం చేస్తారు. కొందరు తమ అనారోగ్య కారణాలతో ధ్యానం చేస్తారు. ఇప్పుడు హృద్రోగ నిపుణులు కూడా ధ్యానం వలన రక్తపోటు తగ్గుతుంది, గుండె వేగం కూడా సరిగా ఉంటుంది, నిరాశ నిస్పృహలు ఉండవు అని చెబుతున్నారు. ఇలా రకరకాల కారణాలతో ధ్యానం చేస్తారు. అయితే క్రమక్రమంగా మనం హార్ట్ఫుల్నెస్ ధ్యాన పద్ధతిని మనదిగా చేసుకున్నప్పుడు మన ధ్యేయం ఏదైనా కావచ్చు. ఉదాహరణకు ప్రశాంతత కోసం, ఒత్తిడి దూరం చేసుకోవడం కోసం, లేదా ఏకాగ్రత కోసం. ఇలా మనం ధ్యానం చేసేటప్పుడు ఇవన్నీ మన అనుభూతిలోకి వస్తాయి. ప్రశాంతత లభిస్తుంది, ఆనందం కలగడం, మనసులో ఎటువంటి ఒత్తిడి లేకుండా తేలికదనం పొందడం, ఇవి అందరూ అనుభూతి చెందుతారు. మీ లక్ష్యం ఏదైనా కావచ్చు, ఇవి అందరూ అనుభూతి చెందుతారు. నెమ్మది నెమ్మదిగా మనం హృదయంలో ఇక ముందున్నది ఏమిటి అన్న ఒక ప్రశ్న వినబడుతుంది. ప్రజలు ఎలాగైతే డబ్బు సంపాదించాలనుకుంటారో అలాగన్నమాట. డబ్బు సంపాదిస్తారు, ఇప్పుడేం చేస్తారు? కానీ డబ్బు సంపాదించడం అనేది ఒక వ్యసనం వంటిది. ఎంత సంపాదించినా ఎప్పటికీ తనివి తీరదు. 1,00,00,000 సంపాదించిన వ్యక్తి కూడా ఎంతో లోభిగా ఉంటాడు. దీనికి అంతం అనేది ఉండదు. ధ్యానం వలన ప్రశాంతత లభించింది. ఇక ముందు ఏమిటి? ఈ విధంగా ఆలోచించండి. అలాగే భగవంతుడినే ప్రభు నాకేమీ తెలియదు అని ప్రార్థించండి. మీరు ధ్యానంలో కూర్చోగానే వాటంతటా అవే వేరే విషయాలు మీకు స్ఫురించడం మొదలు పెడతాయి. ఇప్పుడు ఈ పని చెయ్యండి, ఇప్పుడు ఈ విధంగా చెయ్యండి. ఇలా నేను చెప్పడం వలన పెద్దగా తేడా ఉండదు. కొంతమంది ఈశ్వర ప్రాప్తి కోసం తప్పించండి అని చెప్తారు. ఈశ్వర ప్రాప్తి కోసం మీరు సాధన చేశారు. అయితే ఈశ్వరుడు లభించిన తర్వాత మీరు వారిని ఎలా గుర్తిస్తారు? గ్రామాలలో, నగరాలలో కూడా దుర్గామాత పూజ చేస్తారు. ఇది మంచిదా చెడ్డదా అని నేను చెప్పడం లేదు, కానీ మీరు దుర్గామాత ముఖం చూశారా? దుర్గామాత ఫోటో గాని, కాళీమాత ఫోటో గాని చూశారా? ఎలా ఉంటారో వివరించండి. काली माँ ब्लैक कलर के होते हैं और थोड़ा కాళీమాత నల్లగా ఉంటారు, రౌద్ర రూపంలో ఉంటారు. ఆమె నోటిలో నుండి రక్తం కారుతూ ఉంటుంది, చేతిలో శూలం ఉంటుంది, పులి వాహనంపై స్వారీ చేస్తారు. ఆమె నీపై ప్రసన్నతతో నిన్ను కలవడానికి రాత్రిపూట వచ్చారనుకోండి, మీరేం చేస్తారు? ఈశ్వర ప్రాప్తి కోసం ఆమె వచ్చారు. మీ శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. ఎవరినైతే అన్వేషిస్తున్నారో ఆమె మీ సమీపానికి వచ్చారు. ఆమె కోసం మీరు తపస్సు చేశారు, యోగ సాధన చేశారు. అయితే ఆమె రాగానే మీ ఉష్ణోగ్రతలు పెరిగాయి. అర్జునునికి కూడా మహాభారతంలో ఇలాంటి అనుభవమే కలిగింది. శ్రీకృష్ణ భగవానుడు తన నిజరూపమైన విశ్వరూపాన్ని చూపించినప్పుడు అర్జునునికి కూడా భయం కలిగింది. అతడు, ప్రభూ, ఇక ఉపసంహరించండి, నేను మిమ్మల్ని ఈ రూపంలో చూడలేను అని వేడుకున్నాడు. ఎందుకు? మనం ఇంకా తయారుగా లేము కాబట్టి. మనం నిజరూపాన్ని దర్శించే స్థితికి ఇంకా తయారవ్వలేదు. దానికి కూడా చాలా కారణాలున్నాయి. The purity that God has, that nobility that God has. భగవంతునిలో గల స్వచ్ఛత, భగవంతునిలో గల ఉదాత్తత మనలో లేనప్పుడు మనం భగవంతుని ఎదుట నిలబడలేము. మనం కూడా భగవంతునితో సమానంగా, స్వచ్ఛంగా, ఉదాత్తంగా, ఔదార్యంగా తయారవ్వాలి.
slightest of impurities in myself, మనలో గల స్వల్పమైన మలినాలు కూడా భగవంతుని ఉనికిని భరించలేవు. మనం అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోతాం.